హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో భద్రకాళి అమ్మవారి టెంపుల్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అలాగే కోహినూర్ వజ్రం ఎవరిది, ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి ఆలయ చరిత్రలోకి వెళ్ళినట్టయితే ఇది తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక చారిత్రక క్షేత్రాలలో వరంగల్ భద్రకాళి ఆలయం. భద్రకాళి ఆలయం వరంగల్ నగరానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన ప్రకృతి వాతావరణంలో కలిగి ఉంది. ఒకవైపు కొండలు, మరొక వైపు చెరువు ఉండటంతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదిస్తుంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ఆలయం క్రీస్తు శకం 12వ శతాబ్దంలో కాకతీయ రాజవంశానికి చెందిన రాజు గణపతి దేవుడి చేత నిర్మించబడింది. యుద్ధాలకు వెళ్లే ముందు దేవిని ఆరాధించి విజయం సాధించిన తర్వాత కృతజ్ఞతగా ఈ ఆలయాన్ని నిర్మించారని కథనం ఉంది. భద్రకాళి ఆలయం కాకతీయుల శిల్పాలకు అద్భుతమైన ఉదాహరణ. ఆలయ నిర్మాణంలో ద్రావిడ శైలి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. గర్భగుడి, మండపాలు, శిల్పాలన్నీ నాజుకైన ఆకారాలతో అలంకరించబడి ఉంటాయి. దేవాలయ ప్రాకారాలు మరియు స్తంభాలపై చెక్కిన దేవతామూర్తులు, పౌరాణిక ఘట్టాలు అప్పటి శిల్పాలకు ప్రతీకగా నిదర్శనంగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ కాలక్రమంలో కాకతీయుల పతనం తర్వాత ఈ ఆలయం కొంతకాలం నిర్లక్ష్యానికి గురైంది. ముస్లింల పాలన, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆలయం కొంతవరకు దెబ్బతినింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భద్రకాళి ఆలయ అభివృద్ధి పనులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. భద్రకాళి చెరువు అభివృద్ధి వల్ల ఆలయ ప్రాంతం మరింత సుందరంగా మారింది. ఆలయ ప్రాంగణం విస్తరించబడంతో పాటు రహదారులు, భక్తుల సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ఈ ఆలయంలోని ప్రధాన దేవత భద్రకాళి అమ్మవారు. ఆమె 8 భుజాలతో భయంకరమైనప్పటికీ కరుణమైన రూపంలో దర్శనమిస్తుంది. ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో త్రిశూలం, చక్రం, శంఖం వంటి ఆయుధాలతో దుష్ట శక్తులను సంహరించే శక్తిని ప్రతిబింబిస్తుంది. ఆమె ముఖంలో ఉగ్రతతో పాటు తల్లితనపు కరుణ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి విగ్రహం 9 అడుగుల ఎత్తుతో 9 అడుగుల వెడల్పుతో నల్లరాతితో చెక్కబడి ఉంటుంది. మనం గర్భాలయంలోకి ఎంట్రీ కాగానే రైట్ సైడ్ లో ఆశీర్వచన మండపం కలిగి ఉంటుంది.
దేవి విగ్రహం ఎదుట నిలబడి దర్శనం చేసుకుంటే భక్తులకు అపారమైన ఆత్మవిశ్వాసం కలుగుతుందని భక్తుల నమ్మిక. భద్రకాళి ఆలయంలో దసరా, నవరాత్రి సంబరాలు, మహాశివరాత్రి, బోనాలు వంటి పండుగలు ఘనంగా నిర్వహించబడతాయి. నవరాత్రుల సమయంలో లక్షలాది మంది భక్తులు దర్శనానికి వస్తారు. ఇప్పుడు అమ్మవారికి సంబంధించిన కోహినూరు వజ్రం గురించి అయితే తెలుసుకుందాం. కోహినూరు వజ్రానికి అసలైన యజమాని భద్రకాళి అమ్మవారు అనడానికి చరిత్ర చూసుకున్నట్లయితే దాదాపు 1000 సంవత్సరాల కింద కాకతీయుల రాజుల పరిపాలన కాలంలో కొల్లూరు గనుల నుండి వెలికి తీసిన వజ్రంను వరంగల్ భద్రకాళి అమ్మవారి మీద ఉన్న భక్తితో అమ్మవారి యొక్క ఎడమ కట్టిలో వజ్రాన్ని అమర్చారంట. ఈ వజ్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ భూ ప్రపంచంలోనే విలువ కట్టలేనటువంటి ఒకటి ఉందంటే అది ఈ కోహినూరు వజ్రమే. అటువంటి అతి ప్రకాశవంతమైన వజ్రంను కాకతీయ రాజులు అమ్మవారి యొక్క ఎడమ కంటిలో అమర్చారు. కాకతీయ రాజుల పతనం తర్వాత ఇతర మతాలకు చెందిన రాజులు ఆలయంపై దండయాత్ర చేసి అమ్మవారి ఎడమ కంటిలో ఉన్నటువంటి అత్యంత విలువైన వజ్రాన్ని దొంగిలించి ఢిల్లీకి తీసుకెళ్లారంట. ఆ తర్వాత ఎంతో విలువైనటువంటి ఈ వజ్రం ఒకరి చేతి నుండి మరొకరికి చేతులు మారుతూ ఉండేది. అంటే బాబర్ హుమాయూన్ నుండి షేర్షా సూరికి, షేర్షా సూరి నుండి షాజహాన్ కు, షాజహాన్ నుండి ఔరంగజేబ్ కు ఈ వజ్రం చేతులు మారిందంట. ఇక ఇన్ని చేతులు మారిన ఈ కోహినూరు వజ్రాన్ని చివరగా బ్రిటిష్ వారు వారి రాజ్యమైన బ్రిటన్ కు బహుమతిగా తీసుకెళ్లారు. ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే బ్రిటిష్ వారు ఈ కోహినూరు వజ్రాన్ని భారతదేశం నుండి బహుమతిగా తీసుకెళ్లామని ఒక ఒప్పందంతో బ్రిటన్ కి అయితే తీసుకెళ్లారట. ఈ కోహినూరు వజ్రానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మగవారు ఈ వజ్రాన్ని ధరించినట్లయితే అపజయాలు కలుగుతాయని, రాజ్యాలు కూలిపోతాయని నమ్మేవారు. ఆడవాళ్లు ధరించినట్లయితే రాజ్యాలు సురక్షితంగా ఉంటాయి, జయాలు కలుగుతాయనే సిద్ధాంతం భారతదేశంలో ఉన్న రాజులు మరియు బ్రిటిష్ వారు కూడా ఈ పద్ధతిని పాటిస్తున్నారంట. అందువలననే ఆనాటి బ్రిటన్ లో ఉన్నటువంటి మహారాణులే ఈ వజ్రాన్ని ధరించేవారంట. మహారాణులు వారు ధరించే కిరీటాలలో ఈ వజ్రాన్ని అమర్చి ఈ కిరీటాన్ని అయితే ధరించేవారంట. ఈ మధ్య కాలంలో భారతదేశ ప్రభుత్వం బ్రిటన్ ప్రభుత్వంకు అనేక లేఖలను అయితే రాయడం అయితే జరుగుతుంది. కోహినూరు వజ్రం మాకు సంబంధించింది, మాకు మాత్రమే అది దక్కాలి అనే పిలుపునైతే బ్రిటన్ కు భారతదేశ ప్రభుత్వం అయితే వినిపించింది. దానికి సమాధానంగా బ్రిటన్ ప్రభుత్వం కోహినూరు వజ్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా లేము అని చెప్పుకొచ్చింది. ఈ విధంగా కోహినూరు వజ్రానికి యజమాని భద్రకాళి అమ్మవారే అని చరిత్రకారులు చెప్పుకొస్తున్నారు. ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.